ఓ తండ్రి చెప్తాడు, నేను సంఘానికి కాపరిని, దేవుడు నాకు ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు. ఇదే హైదరాబాదులో వాళ్ళని నేను పెంచా. ఉన్నతమైన విద్యలు, మాస్టర్ డిగ్రీ చేశారు. ఒక తండ్రిగా నేను ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? నా పిల్లలను ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకలుగా నా కుమార్తెలను నేను కాపాడా. ఒక్క కూతురు దారి తప్పలా, ఒక్క అమ్మాయి ఎక్కడ తప్పుటడిగా ఇలా. పలానా అబ్బాయికి లవ్ లెటర్ రాసిందన్న వార్త నా పిల్లలను గురించి వినలా. పలానా అబ్బాయితో చాటుమాటన మాట్లాడుతుంది అన్న వార్త నా పిల్లలను గురించి ఎక్కడ నేను వెళ్ళా. ఇలా పవిత్రంగా పెంచడానికి ఒక తండ్రిగా, సేవకుడిగా 2 జాగ్రత్తలు తీసుకున్నా. మొదటి జాగ్రత్త ఏంటో తెలుసా? పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న వ్యక్తుల బలహీనత నా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పాస్టమ్ గారితో నేను డిస్కస్ చేయాలి. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఉండే డిస్కషన్ ఏంటో తెలుసా? అదే, మన చర్చికి వస్తాడే ఆడుకు, నీకు తెలుసా వాళ్ళ అమ్మాయి మూతి ముందుకు చాపి ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తాడు కానండి, ఆయనకి అంత కోపమో తెలుసా, ఆ పాస్టర్ గారు అట్టాగే ఉండేది. మరి నువ్వు కావాల్సింది పాస్టర్, అప్పుడు తెలిసేది నీకు. ఇవి వింటా ఉంటే పసి హృదయాలలో నీవేమి నాటిందని అవుతావు. ఆయన అంటాడు, సంఘంలో ఉన్న బలహీనతను గూర్చి నా పిల్లల ఎదుట ఒక్కసారి కూడా మాట్లాడాల. సంఘంలో ఉన్న భక్తి విషయాలు మాట్లాడా. రెండవది, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయకుండా నా పిల్లలను స్కూలుకు పంపించలా, కాలేజీకి పంపించాలి. వాళ్ళ తల మీద చేయి పెట్టి, వినబడే ప్రార్థనలు కొన్ని చేసేవాడిని, వినబడకుండా కొన్ని ప్రార్థనలు చేసేవాడిని. తల మీద చేయి పెట్టి, నువ్వు తలగా ఉంచుతానన్నావుగా, నా కూతురు తల మీద చేయి పెట్టా, చదువులో తలగా ఉండాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం కాదు, క్లాస్ ఫస్ట్ రావాలి. నువ్వు పైవాడిగానే ఉంటావు, కిందవాడిగా ఉండవని వాగ్దానం చేసావు కదా, నా కుమార్తెలు పైవారిగానే ఉండాలి అని బిడ్డలకు వినపడేటట్లుగా చేస్తూ, దేవా, క్రైస్తవ బిడ్డలు ఎంత మేధావులుగా ఉంటారో, ఎంత భక్తిపరులుగా ఉంటారో, ఎంత అనుకువతో ఉంటారో, ఎంత సంస్కారంగా ఉంటారో నా పిల్లలను చూసి అన్యజనులు తెలుసుకోవాలి అని పెద్దగా ప్రార్థన చేసి మనసులో అనుకునేవాడట. మెల్లిగా లోపట, ఏ దుష్టుడి కన్ను నా బిడ్డల మీద పడకూడదయ్యా, ఏ వ్యభిచారి కన్ను నా కూతుర్ల మీద పడకూడదయ్యా, ఏ మోసకారి చేతిలో నా కుమార్తె మోసపరచబడకూడదయ్యా. తల మీద చేతులుంచి మౌనంగా ప్రార్థన చేసి పంపిస్తా. తీసుకున్న జాగ్రత్త, చేసిన ప్రార్థన ఈ 3 కుమార్తెలను కన్యకులుగా కాపాడటానికి దేవుడు కృప చూపించాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.